ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ గురించి మనం ధ్యానం చేస్తున్నాము. యేసుప్రభు వారు ఎందుకు జన్మించారు అనే విషయాల గురించి క్రిస్మస్ స్పెల్లింగ్ తో మనం నేర్చుకుంటూ ఉన్నాము. CHR అయిపోయింది కదా. ఈరోజు I గురించి మనం ఏం నేర్చుకుందామో చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. గొర్రెలకు జీవము కలుగజేయుటకును అది సమృద్ధిగా కలుగజేయుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, యేసయ్య ఎందుకు జన్మించాడు అని అంటే సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడం కొరకై యేసయ్య జన్మిస్తూ వచ్చాడు. ఇంగ్లీష్ లో ఇంపార్ట్ అని మాట్లాడొచ్చు. ఇంపార్ట్ అంటే జీవము, సమృద్ధి అయిన జీవము, అబండెంట్ ఇంపార్ట్ ఇవ్వడం కొరకై యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన జన్మ ద్వారా మనకి జీవము లభించింది. పాపము చేత మనం చనిపోయిన మనలను యేసుప్రభు వారు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి పాపము నుంచి, మరణము నుంచి జీవంలోకి దాటించారు. అయితే 3 విషయాలు నేర్చుకుందాము. మనకి ఎందుకు జీవం కావాలి, మన జీవితంలో ఎందుకు ఈ సమృద్ధి అయిన జీవము మన జీవితంలో ఎందుకు అవసరం అనే దాని గురించి 3 విషయాలు నేర్చుకుందాం. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే జీవం ఇవ్వడానికి వచ్చారు. ఆ జీవము మనకెందుకు అని అంటే, పాపము చేత, మనం చేసిన పాపం చేత, అతిక్రమముల చేత మనం నశించిపోయిన మనలను నిత్య జీవం ఇవ్వడం కొరకే యేసయ్య వచ్చారు. అంటే మొదటిది నాట్ టు పెరిష్. ఈ జీవం మనకు ఎందుకు కావాలి అంటే మనం నశించిపోకుండా ఉండటం కొరకే ఈ జీవం కావాలి. పాపము చేత, మరణము చేత మనము నశించిపోకుండా, నరకాగ్నికి పాత్రులు కాకుండా, ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉండడం కొరకై మనకి జీవం కావాలి. మొదటిగా ఏం చెప్పొచ్చు అంటే నాట్ టు పెరిష్. వి వాంట్ దిస్ ఇంపార్ట్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ నాట్ టు పెరిష్. మనం నశించిపోకుండా ఉండటం కొరకై కావాలి. మనం చేసిన ప్రతి పాపం నిమిత్తమై మనము దేనికి పాత్రులం అంటే నరకానికి పాత్రులం. మనం చేసిన అపవిత్రమైన క్రియల నిమిత్తమై మనం మరణానికి పాత్రులం, నిత్య అగ్నిగుండానికి పాత్రులము. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మరణము నుంచి మనల్ని జీవంలోనికి దాటించారు. ఆ జీవాన్ని మనకి వేసే సమృద్ధిగా ఇచ్చి మనము నశించిపోకుండా నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా వేసే మనల్ని చేస్తూ వచ్చాడు. రెండోదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడడం కొరకై యేసుప్రభు వారు మధ్యాహ్నం 12 గంటలకు ఆ బావి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ సమరయ స్త్రీ, ఆమె పాపాత్మురాలు కాబట్టి ఎవరూ చూడకుండా నీళ్లు చేదుకొనటం కొరకై ఆమె ఆ బావి దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసుప్రభు వారు ఆమెతో కొంత సంభాషణ చేస్తూ ఒక సందర్భంలో ఏమంటారంటే, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు. ఎందుకంటే ఆమె ఎవరూ లేని సమయంలో వస్తుంది, నీళ్లు చేదుకుంటుంది, వెళ్ళిపోతుంది, మరలా నీళ్ళు అయిపోతున్నాయి, మరలా వస్తుంది. లోకములో అదే జరుగుతుంది. నీరు అయిపోయిన వెంటనే మనం తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు. ఆ నీళ్లు దేని కొరకు అంటే నిత్య జీవము కొరకు. అంటే రెండోదిగా మనం ఏం చెప్పొచ్చు అంటే నాట్ టు పార్చ్డ్. పార్చ్డ్ అంటే థర్స్టీ, అంటే దాహము, ఎక్స్ట్రీమ్లీ థర్స్టీ. ఎక్స్ట్రీమ్ గా థర్స్టీగా ఉన్నప్పుడే మనం ఆత్మలో మనము చేయకూడని పనులు మనము చేస్తూ ఉంటాం, మన పాపపు కార్యములు మనము చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ దాహాన్ని, పాపపు దాహాన్ని తీర్చడం కొరకై యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. ఆ పాపపు దాహాన్ని తీర్చడం కొరకై, నిత్య జీవం ఇవ్వడం కొరకై యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. అంటే నాట్ టు పాస్ట్. ఇంకెప్పుడు కూడా దప్పి కొనకుండా, ఇంకెప్పుడు కూడా మన జీవితంలో పాపపు దాహము లేకుండా, ఇంకెప్పుడు మన జీవితంలో పాపము కొరకై మనం పరుగులిడకుండా యేసుప్రభు వారు ఆ నీటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండోదిగా యేసుప్రభు వారు జీవం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, మనం ఇంకెప్పటికీ కూడా దప్పి కొనకుండా ఉండటం కొరకై, నిత్య జీవము కొరకై యేసుప్రభు వారు ఆ నీరు అనుగ్రహిస్తూ వచ్చారు. మూడోదిగా ఇంకా ఎందుకు మనకి జీవం అవసరం, ఈ జీవము సమృద్ధిగా మనకి ఎందుకు అవసరం అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎవరు నిత్య జీవము గలవారు? నిత్య జీవము కలిగిన వారు ఎలా ఉంటారు? యేసుప్రభు వారు నిత్య జీవం ఇవ్వడానికి ఎందుకు వచ్చారు అని అంటే, యేసుప్రభు వారి యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగిన వాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున యేసుప్రభు వారిని లేపబోతున్నాడు. మన జీవితంలో నిత్య జీవం ఉన్నప్పుడే, ఇటర్నల్ లైఫ్ ఉన్నప్పుడే యేసుప్రభు వారు మరణించిన తరువాత అంత్యదినముల్లో వారిని లేపుతారు. నీకు నిత్య జీవము లేకపోతే, నీకు పాప క్షమాపణ లేకపోతే, నీకు రక్షణ లేకపోతే నువ్వు లేపబడటము అసాధ్యం. మూడోదిగా ఏం చెప్పొచ్చు అంటే నాట్ టు పానిక్.
ఎందుకు నాట్ టు పానిక్ అన్నాము అంటే, మరణం అంటే ఎవ్వరికైనా కూడా భయం. చనిపోవడం అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. మనిషికి మరణం సంభవిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు వారిని ఎరిగిన వారు, నిత్య జీవము కలిగిన వారు, యేసయ్యలో తిరిగి జన్మించిన వాళ్ళు ఎప్పటికీ కూడా మరణం అంటే భయపడరు. ఎందుకనంటే లోకంలో మరణిస్తే ఎక్కడ కళ్ళు తెరుస్తాము? యేసయ్య దగ్గర కళ్ళు తెరుస్తాం. యేసయ్యతో మనం ఉంటాం కాబట్టి వారికి భయం ఉండదు. అంటే నిత్య జీవము నీ జీవితంలో ఉంటే, నిత్య జీవము నువ్వు కలిగి ఉంటే, యు విల్ నాట్ హ్యావ్ పానిక్ సిచ్యువేషన్స్. నీ జీవితంలో భయపడే సందర్భాలు ఉండవు. మరణం వచ్చినా కూడా మనము భయపడము. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తే ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఒక క్రైస్తవునికి మాత్రమే చనిపోవటము లాభకరము. ఒక క్రైస్తవునికి మాత్రమే చనిపోతే లాభము అని ఫీల్ అవుతాడు. ఎందుకనంటే వారిలో నిత్య జీవం ఉంటది. ఎందుకంటే వారికి తెలుసు, మరణం గురించి భయపడరు. ఎందుకంటే మరణిస్తే నేను యేసయ్యతో యుగయుగాలు ఆయనతో ఉంటాను అని ఒక భరోసా ఉంటది కాబట్టి. అందుకే మన జీవితంలో నిత్య జీవం ఉంటే వి విల్ నాట్ పానిక్. ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనలో నిత్య జీవం ఉన్నప్పుడు మనము భయపడము. కాబట్టి యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే, మనకి జీవం ఇవ్వడానికి వచ్చారు. ఆ జీవం ఎలా ఇవ్వడానికి వచ్చారంటే, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చారు. అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవం దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చారు. ఎందుకు ప్రతి మనిషి సమృద్ధి అయిన జీవం కలిగి ఉండాలి అని అంటే, మొదటిగా నాట్ టు పెరిష్, నశించిపోకుండా నిమిత్తమై మనము నిత్య జీవము కలిగి ఉండాలి. నశించిపోకుండా, మన పాపముల చేత, అపరాధముల చేత మనం చనిపోకుండా ఉండటం కొరకై, నశించిపోకుండా ఉండటం కొరకై మనకి నిత్య జీవము కావాలి. నాట్ టు పెరిష్. రెండోదిగా ఎందుకు మనకి నిత్య జీవం కావాలి అని అంటే, నాట్ టు పార్చ్డ్, అంటే దప్పిగొనకుండా ఉండటం కొరకై మనకు నిత్య జీవం కావాలి. ఎందుకంటే మనుషులు భూమి మీద బ్రతికినంత కాలము పాపపు దాహము వెంటాడుతూ ఉంటది. ఎన్నిసార్లు ఒప్పుకున్నా కూడా మరలా లోకము, పాపము వెంటాడుతూ ఉంటది. కాబట్టి ఒకసారి యేసయ్య నీరిస్తే, ఒకసారి యేసయ్య ఇచ్చిన ఆ నీళ్లు తాగిన వారికి పాపపు దాహము ఉండదు. కాబట్టి నాట్ టు పాస్, ఇంకెప్పటికీ కూడా దప్పి కొనకుండా మన జీవితంలో మనము నిత్య జీవము కలిగి ఉండాలి. మూడోదిగా ఎందుకు ఉండాలి అని అంటే, నాట్ టు పానిక్. మరణం అంటే భయం ఉండకుండా ఉండటం కొరకై మనకు నిత్య జీవము కావాలి. ఎందుకంటే యేసు ప్రభులో జన్మించిన వారికి, యేసు ప్రభులో మరణించిన వారికి అంత్యదినమున ఆయన మనల్ని లేపబోతున్నాడు. ఆయనతో కూడా మనము రాజ్యము ఏలబోతున్నాం. ఆయనతో కూడా మనం పరిపాలన చేయబోతున్నామని ఒక భరోసా, ఒక నిశ్చయత ఒక క్రైస్తవుడు మాత్రమే మరణానికి భయపడడు. కాబట్టి మూడు సిచ్యువేషన్స్, కాబట్టి ఈ మూడంతల అనుభవం మన జీవితంలో ఉండాలి అని అంటే, మనము కూడా ఏం చేయాలంటే నిత్య జీవం మన జీవితంలో ఉండాలి. సమృద్ధి అయిన జీవం మనకు ఉన్నప్పుడు ఈ మూడు విషయాలు, ఈ మూడు ఆశీర్వాదాలు, ఈ మూడంతల అనుభవం మనం కలిగి ఉంటాం. ఎప్పుడు వస్తుంది మనకి ఈ మూడంతల అనుభవం అంటే, మనలో నిత్య జీవం ఉండాలంటే, మన పాపమును యేసే రక్తములో మనం కడిగి వేసుకున్నప్పుడు యేసే మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆయన మరణము నుంచి జీవములోనికి మనల్ని దాటిస్తాడు. ఎప్పుడంటే యేసే రక్తంతో మన ప్రతి పాపమును కడిగి వేసుకున్నప్పుడు దాటించబడతాం. ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ మనల్ని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఈ మూడు విషయాల్ని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ప్రభా, నన్ను నశించిపోకుండా జీవంలోనికి దాటించినందుకు నీకు స్తోత్రం. నేను ఇంకెప్పుడు కూడా పాపపు దాహము లేకుండా చేసినందుకు నీకు స్తోత్రము. నా జీవితంలో మరణం అంటే భయము లేకుండా, చనిపోతే నీ దగ్గరకు వస్తానని ఇచ్చిన నిశ్చయతను బట్టి నీకు స్తోత్రం అని మనం ఈరోజు యేసయ్యను ఆరాధించవచ్చు. కాబట్టి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి, అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఇంకా ఒకవేళ నువ్వు యేసయ్యను నీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ మూడంతల అనుభవం నీ జీవితంలో లేకపోతే నువ్వు మరణిస్తావు. మరణం అంటే నీకు భయం ఉంటది, నువ్వు నశించిపోతావు. నిత్య నరకాగ్నికి నువ్వు పాత్రురాలుగా చేయబడతావు. దాని నుంచి తప్పించబడాలంటే యేసే నిజమైన దేవుడు, ఆయన నీ జీవితంలో ఉండాలి. యేసయ్య నీ జీవితంలో జన్మించినప్పుడే, యేసే నీ హృదయంలో జన్మించినప్పుడే, నీ జీవితంలో నిత్య జీవం ఉన్నప్పుడే, నువ్వు నిత్య జీవం కలిగి ఉన్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. కాబట్టి యేసే నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. నీ నోటితో నీ పాపములు ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినప్పుడు యేసయ్య నీ ప్రతి పాపమును కూడా క్షమించి నిన్ను పవిత్రురాలుగా తీర్చివేసి ఆయన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ మూడంతల ఆశీర్వాదంలోకి యేసయ్య నిన్ను తీసుకొస్తాడు.